వెల్కమ్ టు ఐబీటీవీ. సిద్దివటం మండలాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ స్థానిక జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష బుధవారం ఉదయం తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రారంభమైంది. మండల ప్రజలకు ఇది భావోద్వేగ అంశమంటూ పలువురు నాయకులు దీక్ష కార్యక్రమానికి హాజరయ్యారు. రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ, స్థానిక నాయకుడు కుప్పల వెంకట సుబ్బయ్య సహా పలువురు పాల్గొని జేఏసీకి మద్దతు తెలిపారు. దీక్ష స్థలంలో ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో చేరి తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. మండలాన్ని ఇతర జిల్లాలో కలపాలనే ప్రతిపాదనకు స్థానికులు తీవ్ర వ్యతిరేకత తెలియజేస్తున్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని నేతలు కోరారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఈ సమస్య పరిష్కారం వచ్చే వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగుతుందని తెలిపారు. చదువుకున్న తెలివిపరులు 10 మందికి చదువు నేర్పించిన వాళ్ళు, ఉద్యోగస్తులు, మన ఊరికి సేవ చేసిన వ్యక్తులు వీళ్ళంతా. ఒక రైతులు కూడా తెచ్చి కూర్చోబెట్టినారు ఇక్కడ. వీళ్ళందరినీ ఒప్పుకోవచ్చు, మా వాళ్ళందరినీ ఎడ్యుకేటర్స్ అందరినీ. థ్యాంక్ యూ. మీ అందరికి మరీ కోరుకునేది ఏమంటే మన మండల డెవలప్మెంట్ కూడా మీరు ఇదే మాదిరిగా తలాగా చెయ్యేసి, ఒకరితో ఎవరితో కాదు, అందరం తలాగా చెయ్యేస్తేనే సలహాలు సంప్రదింపులు కానీ చేదోడు ఓదాడుగా ఉంటేనే మనం ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఇదే వారిగా మీరు మా అందరికీ చేదోడు ఓదోడుగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మా అందరికీ, మా అన్నదమ్ములు, మా రక్త సంబంధులు అందరికీ పేరు పేరు నాకు హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ.